గైస్, మై నేమ్ ఇస్ వంశీ. ఈ వీడియోలోనే నేను నా జర్నీ ఫ్రమ్ ఇండియా టు జర్మనీ మాట్లాడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్లో టికెట్ చేసుకున్నాను. వాళ్ళు ఎలా ఇచ్చారంటే, నాకు కనెక్షన్ ఫ్లైట్ ఇచ్చారు. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ నుంచి నాకు ట్రైన్ చేశారు టు బెర్లిన్. జర్నీ అనేది చాలా స్మూత్గా అయింది టిల్ ఫ్రాంక్ఫర్ట్. బట్ అక్కడి నుంచి చాలా మిస్కమ్యూనికేషన్ వల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. అది ముందు మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఉంది. నేను మంచిగా తినేసి ఫ్లైట్ ఎక్కాను. టేక్ ఆఫ్ అయితే సూపర్ ఉంది. వర్షం కూడా పడ్డది మంచిగా. వర్షంలో అలా మబ్బుల నుంచి ఇచ్చుకుంటూ ఆకాశంలోకి వెళ్ళాను అనమాట. దట్ వాస్ సూపర్ లొకేషన్. చాలా బాగుంది చూడడానికి. ఆ తర్వాత స్మూత్గా ఒక 1.5 hour 2 hours జర్నీ తర్వాత నేను ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాను అనగానే నాకు మన ట్రెడిషనల్ డ్యాన్సెస్ లైక్ వాళ్ళు నవరాత్రులు ప్రమోట్ చేస్తూ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పెట్టారు. నేను అది చూస్తూ ఒక 1 hour టైం పాస్ చేశాను. అక్కడ నాకు ఒక 1.5 hour వెయిటింగ్ టైం ఉండే. సో 1 hour నేను చాలా హ్యాపీగా అక్కడ ఆ డ్యాన్స్ అవి చూస్తూ ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత టైం అయింది నా ఫ్లైట్కి. ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ ఎక్కాను. వాళ్ళు మంచిగా టేక్ ఆఫ్ అయింది. చాలా సూపర్గా. ఢిల్లీ లొకేషన్ అయితే అద్భుతంగా కనిపించింది. చాలా ఇల్లులు, లొకేషన్, గ్రీనరీ కూడా కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి లొకేషన్ చాలా స్మూత్గా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు అయితే మంచిగా కుదిపింది కూడా. బట్ వన్స్ పైకి వెళ్ళి కొంచెం స్టేబుల్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ తర్వాత నా టోటల్ జర్నీ మొత్తం 7 hours ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్. 7 to 8 hours ఉంటుంది అరౌండ్. చాలా స్మూత్గా జరిగిందని చెప్పొచ్చు. ఫుడ్ ఏ టైంకి ఆ టైం ఇచ్చారు. డ్రింక్స్ ఏదైతే టైం టు టైం ఎవ్రీ 1 hour ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే చేశారు. నేను హ్యాపీగా తిన్నా, మంచిగా తాగా. అంటే డ్రింక్స్ మాత్రమే, సాఫ్ట్ డ్రింక్స్, నాట్ ఆల్కహాల్. వాళ్ళు ఆల్కహాల్ కూడా ఇస్తారు. ఆల్కహాల్ అలవాటు వాళ్ళు తాగొచ్చు. తర్వాత ఆఫ్టర్ 7-8 hours నేను ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయ్యాను. చాలా బాగుంది. దిగంగానే ఇమిగ్రేషన్ చాలా సింపుల్. అసలు ఏమి ఉండదు. వాళ్ళు నన్నైతే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఆ తర్వాత నేను ఇమిగ్రేషన్ నుంచి బయటకు వచ్చి లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూసుకుంటే అక్కడ ప్రతిదీ మీకు బోర్డు మీద వాళ్ళ లాంగ్వేజ్ అంటే జర్మన్ లాంగ్వేజ్లో ప్లస్ ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటుంది. సైన్ బోర్డ్స్ అన్ని ఫాలో అవుతూ సింపుల్గా డీబీకి వెళ్ళిపోవడమే. డీబీ అంటే ట్రైన్ స్టేషన్. ఇక్కడ బాన్హోఫ్ అంటారు. అక్కడికి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత మీరు ట్రైన్ ఎక్కేయడమే. యాక్చువల్గా ఇక్కడే నాకు ఇష్యూ అయింది బేసిక్గా. నేను ఇండియాలో ఉన్నప్పుడు 2 times ఎయిర్ ఇండియా వాళ్ళకి కాల్ చేసి అడిగా, నేను ఏమైనా చేయాలన్నా ట్రైన్ ఎక్కడానికి, ఏదైనా అప్లికేషన్ ఏమైనా ఫిల్ చేయాలా అని అడిగా. బట్ వాళ్ళు ఏంటంటే, లేదు ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసి మీరు అది టికెట్ చూపిస్తే టికెట్ కలెక్టర్ వచ్చి స్కాన్ చేసుకుంటాడు. స్కాన్ చేసుకొని మీ డీటెయిల్స్ వస్తే స్కాన్ చేసుకున్న తర్వాత సో మీరు అతను వెళ్ళిపోతాడు, మిమ్మల్ని జర్నీ చేయనిస్తాడు. బట్ రియాలిటీ ఏంట్రా అంటే డిఫరెంట్. 2 సార్లు అడిగాను వాళ్ళు ఇదే చెప్పారు. తర్వాత బ్యాగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్లో అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి అడిగాను. బట్ వాళ్ళు సేమ్ ఆన్సర్ చెప్పారు. బట్ అది కాదు రియాలిటీ ఏంట్రా అంటే, అక్కడ దిగిన తర్వాత 72 hours అయ్యే లోపు మనం ట్రైన్ టికెట్ అనేది మన ఫ్లైట్ టికెట్ రిఫరెన్స్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటితో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్తో లింక్ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి మన ఫ్లైట్ రిఫరెన్స్ నెంబర్, మన నేమ్ ఇస్తే వాడు నెక్స్ట్ ఒక
3-4 అవర్స్‌లో ఉండే ట్రైన్స్ అన్నీ చూపిస్తాడనమాట. మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ వల్ల ఎయిర్ ఇండియా మిస్‌కమ్యూనికేషన్ వల్ల నేనైతే కొంచెం ఇబ్బంది పడాల్సొచ్చింది అక్కడ. సో, ఆఫ్టర్ లాంగ్ జర్నీ, ట్రైన్ జర్నీ కూడా అరౌండ్ ఒక 5 అవర్స్. 5 అవర్స్ తర్వాత నేను రీచ్ అయిపోయాను బెర్లిన్. బెర్లిన్ రీచ్ అయిన తర్వాత నాకు ఎవరైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారో ఆ అబ్బాయి వచ్చి నన్ను రూమ్‌కి తీసుకెళ్ళాడు. అలా నా మొత్తం జర్నీ అంతా అలా ఫినిష్ అయింది. మొత్తం ఒక 24 అవర్స్ పట్టింది నాకు అరౌండ్ ఆ మిస్‌కమ్యూనికేషన్ వల్ల. మామూలుగా అయితే ఒక 17 అవర్స్‌లో అయిపోవాల్సిన జర్నీ అరౌండ్ నాకు 24 అవర్స్ నియర్లీ పడింది. ఆ మిస్‌కమ్యూనికేషన్ వల్ల దెబ్బేసేసాడు ఎయిర్ ఇండియా వాడు. సో, యాహ్! ఇట్లా నా జర్నీ కంప్లీట్ అయింది ఫ్రమ్ ఇండియా టు జర్మనీ.